యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇక ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడిక మనకు ఒకటే మార్గం మిగిలింది. ఇక్కడికి 20 కోసాల దూరంలో ఒక చెరువు ఉంది. మనం అక్కడి నుంచి నీళ్లు తీసుకుని వద్దాం. అంటే రామ్జీ, భీమ్రావ్ ఓడిపోయాడని వెళ్దామా? అవును జోకు బాబాయ్, అలాగే అనుకొని పదండి. ఇక మీరు భీమ్రావ్ ఓడిపోయాడని సంతోషాలు జరుపుకోండి. ఎందుకంటే ఈ రోజు కాకుంటే రేపు మీకు ఈ విషయం అర్థమైపోతుంది. భీమ్రావ్ ఓటమి మనందరి ఓటమవుతుందని. భీమ్రావ్ బలహీనపడ్డాడంటే మనమందరం బలహీనపడిపోతామని. కానీ ఇప్పుడు పదండి. ఓటమి గురించి ఎవరు ఆలోచిస్తారో వాళ్లే ఉన్నారుగా, అలాగే మాటలంటారు. అలాంటి వారి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను వాళ్ల గురించి ఆలోచించటం లేదు రమా. అసలు వీళ్ళేం మనుషులు? వీళ్ళ మనసులో ఎంత మకిలుందో. అంటే మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం సొంత బావిలోనే చనిపోయిన కుక్కను పడేశారు కదా. ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం అంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు, కానీ ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం కోసం స్వయంగా ఇబ్బందుల్లో పడ్డం, అసలు దీన్నేమంటారు? ఇది ఏ రకమైన సమాజం? ఇది ఏ విధమైన సామాజిక భావం? ఈ ఆలోచనలతోనే పోరాడాలి. అలా పోరాడే వాళ్ళు పోరాటం తర్వాత మార్గం గురించి ఆలోచిస్తారు. పదండి, నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్దాం. అద్భుతం 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 డేవిడ్ సార్, అద్భుతం. మీరు ఆ భీమ్రావుకు భలే గుణపాఠం చెప్పారు. రచనదేవ్ గారు, ఇక ఇంటికెళ్ళి మనం హాయిగా భోజనం చేద్దాం. ఆగండి. దేనికే సంతోషపడుతున్నారా? ఇదే కదా తేడా, మీ ఇద్దరికి అలాగే నాకు. ఆ భీమ్రావును ఎంత త్వరగా వదిలిపెట్టను. ఇప్పుడు నేను వాటి వెంటే పడతాను. నీటి ఆట నేనే మొదలుపెట్టాను. దీన్ని నేను ఒక డేంజరస్ మలుపుకి తీసుకెళ్ళాకే ఊపిరి పీల్చుకుంటాను. సాహెబ్ గారు, ఈ చిన్న జాతి వాళ్ళు తమ జాతికి చెందిన బావిలోనే నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తారు. దీంట్లో మనమేం చేయగలం? ఈ నీటి గేమ్లో మొదటి అధ్యాయం పెద్ద జాతి వాళ్ళ బావి దగ్గర పూర్తయిపోయింది. రెండవ అధ్యాయం మొదలవుతుంది చిన్న జాతి వాళ్ళకు చెందిన అదే చెరువు దగ్గర. అక్కడికే వాళ్ళు నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళారు. డేవిడ్ సార్, ఇప్పటికీ మాకు ఏం అర్థం కావడం లేదు. స్పష్టంగా చెప్పండి. చెప్తాను. నవ్వకండి. ముందు పని కానివ్వండి, తర్వాత నవ్వండి. ఇదే సమస్య. పని పూర్తి అవ్వకుండానే ఇక మీరు విజేతలు అనుకుని నవ్వడం మొదలు పెడతారు. భీమ్, కొంచెం ఆగు. మీరందరూ ముందుకెళ్ళండి. నేను కొంచెం భీమ్తో మాట్లాడాలి. వెళ్ళండి. ఏంటి నాన్న? చూడు బాబు, నువ్వు ఎప్పుడు
నీ వాళ్ళ గురించే మాట్లాడతావు కదా, అందుకే ఈరోజు నీకోటి చెప్పడం కోసమే నేను నిన్ను ఆపాను. చూడు బాబు, నీ వాళ్ళను చూడు, అలాగే పరిశీలనగా చూడు. బొట్టు బొట్టు నీళ్ల కోసం తప్పించే వాళ్ళైపోయారు, తిరుగుతూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని అలా చూస్తుంటే గుండెల్లో బాధ అనిపిస్తుంది. ఇక ఈ బాధ మనం శతాబ్దాలుగా అనుభవిస్తూ వస్తున్నాం. సతారాలో కూడా ఇదే జరిగింది. ఇక ఈరోజు బొంబాయిలో కూడా ఇదే జరుగుతుంది. తరాలు మారిపోయాయి, కానీ మనకు న్యాయం దక్కలేకపోతుంది. మీరన్నది నిజమే నాన్న. ఎప్పటిదాకా మనందరం చేతిలో బకెట్లు పట్టుకుని నీటి కోసం, మన తిండి కోసం, ఉండడం కోసం గొడవ పడుతూ ఉంటే అప్పటిదాకా మన సంఘం వికాసం గురించి అస్సలు ఆలోచించలేదు. ఎందుకంటే మనకున్న శక్తి మొత్తం, మన సమయం అంతా వీటితోనే గడిచిపోతూ ఉంటుంది. అవును బాబు, అందుకే ఈ నీళ్ళనేవి ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి తేలిగ్గా లభిస్తాయో అప్పుడే మన జాతి వాళ్ళంతా తమ ఉన్నతి గురించి ఆలోచించగలుగుతారు. నాన్న, ఈరోజు మీరు, నేను, మనమందరం పెద్ద కష్టాన్ని అనుభవిస్తున్నాం. తర్వాత ఏమవుతుందో నాకు తెలీదు, కానీ నేను మీకు మాటిస్తున్నాను నాన్న, నేను పూర్తిగా ప్రయత్నం చేస్తాను. ఏదో ఒక రోజు ఇదంతా మారిపోతుంది. కానీ నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ మన జాతి వాళ్లకు ఎవరైనా న్యాయం ఇప్పించగలరంటే అది కేవలం నువ్వే. పద. ఈ కెమికల్ని ఈ బకెట్ నీళ్ళలో కలపండి. నీటిని ఈ చెరువులో బాగా కలపండి. దాన్ని బాగా తిప్పండి. ఇక ఈ 2 బకెట్లు తీసుకెళ్ళి ఈ చెరువులో బాగా కలపండి. బాగా కలపండి, ఎందుకంటే వాళ్ళందరూ ఈ నీళ్లు తాగి చనిపోవాలి. అదిగో నీళ్లు. నేను చెప్పాను కదా, ఎవరు దాహంతో చావరు. అన్ని చోట్ల తిరిగిన తర్వాత మనం నీళ్ళ దగ్గరికి చేరుకున్నాం. అందరు నీళ్ళు తీసుకోండి. ఈ చెరువులోంచి నీళ్ళు కాదు, విషం తీసుకుంటారు. ఇక మీ అందరి శవాలను మేము చూస్తాం. హితేష్ బాబాయ్, త్వరగా పదండి హితేష్ బాబాయ్. భీమన్నయ్య అలాగే మిగతా వాళ్ళందరూ నీళ్లు తెచ్చుకోవడానికి చెరువు దగ్గరికి వెళ్తున్నారు.
అయినా మీకెలా తెలుస్తుంది? సగం వార్త తీసుకుని ఇక్కడికి వచ్చేసారు. అలాగే ఇది కూడా నిర్ణయించారు, వీలైనంత త్వరలో మన బావి శుభ్రం కూడా చేస్తారు. వెళ్ళు హితేష్, త్వరగా పరిగెత్తు. ఇక జీజాబాయ్ నవ్వు, ఇంకా నవ్వు. కానీ ఇప్పుడు జీజాబాయ్ ఆట ఇప్పుడు తిరగబడిపోయింది. అన్నట్టమ్మా, గెలుపు ఇంకా ఓటమి మధ్య ఎన్నెన్నో ఎత్తులు పళ్ళాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ చివరికి గెలిచేది నా తమ్ముడే. ఏమైంది తేజ్ బాబాయ్? త్వరగా పదండి. ఇదిగోండి మీ బకెట్. జీజాబాయ్, మిగతా పనులన్నీ పూర్తి చేసుకో. ఇక నీళ్లు రాగానే అప్పుడు వంట కూడా వండాలి కదా. మీరంతా ఎందుకు నిలబడ్డారు? నీళ్లు నింపుకుందాం పదండి. అరే, నీళ్లు నేను తర్వాతనే నింపుకుంటాను. ముందుగా కడుపు నిండా తాగుతాను, సరేనా? బాగుంది. వీళ్ళందరూ ముందుగా నీళ్లు నింపుకుంటారనే అనుకున్నాను, ఇంటికి వెళ్తారని. ఇక ఆ తర్వాత ఒక్కొక్కరుగా అందరూ చనిపోయిన వార్తలు వస్తాయి అనుకున్నాను. కానీ వీళ్ళు ఇక్కడే చావడం మొదలు పెట్టారు. వీళ్ళందరినీ వదిలే. 2-4 చనిపోయినా కూడా సాయంత్రం నా ఇంట్లో అందరికి పార్టీ ఇస్తాను. సాహెబ్ గారు, మీరు విందుకు ఏర్పాట్లు చేసుకోండి. అటు చూడండి, వాళ్ళందరూ నీళ్లు తాగడం మొదలుపెట్టారు. అక్క, ముందు మనం నీళ్లు నింపుకుందాం. అలాగే పద. ఇక మనం నీళ్లు నింపుకుందాం. పదండి పదండి. అమ్మా అమ్మా అమ్మా, నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయి. నీళ్ళివ్వా, చాలా దాహంగా ఉంది. రారా, ఇదిగో తాగు, తొందరగా తాగు. హితేష్ అన్న, మీరు తాగండి. రామ్జీ అన్న, భీమ్, మీరు కూడా రండి, నీళ్లు తాగండి. భీమ్, నువ్వేం బాధపడకు. కావాలంటే మనం ఆ బావిలోంచి నీళ్లు తీసుకోవడంలో గెలవలేకపోవచ్చు, కానీ ఈ విషయంలో సంతోషం కూడా ఉంది. ఆ పెద్ద జాతి వాళ్ళు తమ బావిలోనే కుక్కను చంపి పడేసుకున్నారు. అవును, ఒక రకంగా విజేత అయ్యారు. గెలిచిన ఈ సంతోషంలో మనం మిఠాయి తినటం కాదు, అందరూ నీళ్లు తాగుదాం. వెళ్ళు వెళ్ళు భీమరావు, అలాగే రామ్జీ, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళి ఆ నీళ్లు తాగి చావండి. నేను కోరుకునేది ఇదే. అక్క, ముందు మీరు నీళ్ళు తాగండి. దీపక్,
హితేష్ బాబాయ్, దీపక్ దీపక్ లే దీపక్ 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 హితేష్ దీపక్, బాబాయ్. ఏమైంది? అబ్బా, భీమ్ తప్పించుకున్నాడు. ఒకవేళ ఈ భీమ్రా ముందుగా నీళ్లు తాగుంటే ఇక మిగతా వాళ్ళందరూ తర్వాత స్పృహ తప్పిపోయింటే బాగుండేది. కానీ ఇప్పుడు ఇక ఈ భీమ్ నీళ్లు తాగడు. పదండి వెళ్దాం. ఏం జరిగినా సమాచారం ఎలాగో వస్తుంది. పదండి. నరోత్తం, ఈ మనోహర దృశ్యాన్ని వదిలేసి వెళ్ళడానికి మనస్కరించడం లేదు, కానీ వెళ్ళక తప్పదు. మీరు చాలా నాచిగా చెప్పారు. కానీ ఇప్పటికీ మన పని పూర్తి కాలేదు. పదండి. పదండి. దీపక్ లేరా బాబాయ్. దీపక్, రమాబిడికి ఏమైంది? అసలు వీళ్ళందరికీ ఏమైంది నాన్న? చూడండి, ఎవరైతే నీళ్లు తాగారో వాళ్ళే స్పృహ తప్పారు. ఏంటి? అవును భీమ్రా, రమ చెప్పింది నిజమే. నేను నీళ్లు చేతిలోకి తీసుకున్నాను, కానీ నేను తాగలేదు. అందుకే నాకేం కాలేదు. అంటే దీని అర్థం ఈ చెరువులో ఉన్న నీళ్లలో ఏదో ఉంది. నాన్న, మనం వీళ్ళైనంత త్వరగా వీళ్ళందరినీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ మరి ఇంతమందిని మనం డాక్టర్ దగ్గరికి ఎలా తీసుకెళ్తాం? మీరు అన్నది నిజమే. ఒక పని చేస్తాను, నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని ఇక్కడికి తీసుకొస్తాను. త్వరగా వెళ్ళి బాబు, త్వరగా వెళ్ళి. వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా భీమ్కి ఏదో చెడు జరిగి ఉంటుంది. అందుకే వచ్చారు. లేకపోతే వీళ్ళిద్దరు ఇక్కడికి ఎందుకు వస్తారు? ఏమైంది చెప్పండి. ఏంటా? ఏం చెప్పాలి? మీ అందరికి తెలీదా? ఏం తెలీదా అంటున్నారు? అక్కడ చెరువు దగ్గర భీమ్రావ్ ఇంకా మీ బస్తీ వాళ్ళందరూ నీళ్లు తాగడానికి వెళ్ళారు. కాని పాపం నీళ్లు తాగుతూ తాగుతూ స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ తప్పిపోయారు అంటే ఈ చేతికర్రలు తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ చూడు, స్పృహ తప్పి పడిపోవడానికి అర్థమేంటో. వెళ్ళు అత్తయ్య, పరిగెత్తు. పదండి. మరి రామ్జీ ఎలా ఉన్నాడు? మాకేం వేరే పని లేదు కదా. అరే, నీ కాళ్ళు బానే ఉన్నాయి కదా. వెళ్ళు వెళ్ళు, పరిగెత్తుకుంటూ వెళ్ళు. పరిస్థితి చేదాటిపోకముందే వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. అద్భుతం. నరోత్తం, ఈ భీమ్రావ్కు అయిన వాళ్ళు ఆందోళన పడుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. అది నిజమే. డాక్టర్ గారు కొంచెం మాతో తొందరగా పదండి. అక్కడ మా వాళ్ళందరూ ఉన్నట్టుండి స్పృహ తప్పారు. ఎక్కడ? అసలు వాళ్ళకి ఏమైంది? ఇక్కడి కొంత దూరంలో ఒక చెరువు ఉంది. అక్కడ మేము నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళాం. ఎవరైతే ఆ చెరువులో నీళ్లు తాగారో వాళ్ళు వెంటనే స్పృహ తప్పి పడిపోయారు. నీళ్లలో ఏదైనా ఉండొచ్చు. మీరు త్వరగా వచ్చి చూడండి. మీరేం ఆలోచిస్తున్నారు?
నేను వస్తాను. కొన్ని ముఖ్యమైన మందులు తీసుకొస్తాను. వస్తాను. డాక్టర్ గారు త్వరగా రండి. నీళ్ల కోసం పోరాటం చేసే భీమరావు, ఇప్పుడు చూడు నేను నీతో ఎలాంటి పోరాటాలు చేయిస్తాను. వాళ్ళందరి ప్రాణాలు ఎలా కాపాడుతావో నేను చూస్తాను.